ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టిందని బ్యాంక్ అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర అన్నారు. బ్యాంక్ 45వ వార్షిక ఆడిట్ నివేదికను కాకినాడ జయ రెసిడెన్సీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. 1980లో ప్రారంభమైన బ్యాంకు 18 బ్రాంచ్లతో 44 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుందని రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో 46 సహకార కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా ది కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ 1753 కోట్ల టర్నోవర్తో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ తోట మెహరా సీతారామ సుధీర్, డైరెక్టర్లు హుస్సేన్ మొహిద్దీన్ ఖాన్, గొల్లపూడి కృష్ణమూర్తి, అచ్యుత్ కళ్యాణ్ ప్రసాద్, వివి సత్యనారాయణ, నారాయణ ప్రసాద్ చౌదరి, శ్రీనివాస్ ఠాగూర్, సత్య రమారెడ్డి, ధర్మేంద్ర, కృష్ణ, స్వరూప్, సుధీర్ కుమార్, వెంకటేష్, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 1980లో స్టార్ట్ చేయబడింది. 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరంలో అడుగుపెట్టడం. రాష్ట్రంలో 46 బ్యాంకులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా దాంట్లో రెండో స్థానం ఉండటం చాలా మంచి సిగ్నల్గా నేను భావిస్తున్నాను. మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. కారణం ఏంటి, కాకినాడలో ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందంటే అది కాకినాడకే కాకుండా రాష్ట్రం అందరికి కూడా గర్వకారణం. దాన్ని మీరు కొంచెం బూస్టప్ చేసినట్లయితే మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. రాష్ట్రంలో 100 years old బ్యాంక్స్ 15 ఉన్నాయి. 100 year old బ్యాంక్స్ దాంట్లో మనకన్నా ముందున్నది 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్. తర్వాత మిగిలిన అన్ని బ్యాంకులో కూడా మనమే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ వారి సదుపాయం గురించి టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 భాగాలుగా విభజించడం జరిగింది. 100 crores వరకు కూడా టైర్ 1, 100 to 1000 crores టైర్ 2, 1000 and above టైర్ 3. డిపాజిట్స్లో 1000 కోట్లు దాటినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నట్లయితే అది టైర్ 3. మనం టైర్ 3లో ఉన్నాం. టైర్ 4లో అబవ్ 10,000 మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో ఏమీ లేవు. అందువల్ల మన కాకినాడకి ఇది ఒక కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు.